హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ చేస్తున్నానండి. దానికి కావాల్సినవి నేనైతే ఒక 6 వరకు 6 ఎగ్స్ తీసుకొని ఉడకబెట్టుకొని ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఆయిల్ వేసి దాంట్లో బ్రౌన్ ఆనియన్స్ కోసం ఫ్రై చేస్తున్నానండి. కొంచెం జీడిపప్పు పలుకులు కూడా వేసుకున్నానండి. జీడిపప్పు అనేది డెలిషియస్గా ఉంటుంది బిర్యానీలోకి, మళ్ళీ ఎమ్మీగా కూడా ఉంటుంది, బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. కానీ ఇది ఆప్షనల్ అండి. ఎగ్స్ని ఫ్రై చేస్తున్నానండి. దీంట్లోకి కొంచెం సాల్ట్, కొంచెం కారం, 1/2 ఇంచ్ వరకు పసుపు వేసుకున్నానండి. ఒక పైన లేయర్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎగ్స్ అనేవి. లేయర్ అనేది కొంచెం టెక్స్చర్ అనేది మారాలండి, అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలండి. ఆయిల్ చూసి సరిపోతుంది అనుకుంటే పర్వాలేదండి, లేకపోతే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. నేను ఇంకొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక నేను బిర్యానీ ఆకు, బిర్యానీ పత్తా వేసానండి. 4 లవంగాలు వేసుకుందాం. ఒక స్టార్ పువ్వు వేస్తున్నాను. ఒక 1/2 ఇంచ్ వరకు దాల్చిన చెక్క వేస్తున్నాను. మరాఠీ మొగ్గ వేసాను. 4 లవంగాలు వేస్తున్నానండి. ఒక జాపత్రి కొంచెం వేసానండి. 2 పచ్చిమిర్చి చీలికలు 2 తీసుకున్నాను. నేను 2 గ్లాసెస్ వరకు రైస్, నార్మల్ రైస్ తోటే చేస్తున్నానండి బిర్యానీ అనేది. బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. ఒక పెద్ద ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకున్నానండి దీంట్లో. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలండి. నేను 2 టమాటాలు, అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కారం, 2 స్పూన్స్ కారం, పసుపు, ధనియా పౌడర్, బిర్యానీ మసాలా అన్నీ వేసి టమాటో అవన్నీ సాఫ్ట్గా అయ్యే వరకు ఒక 5 సెకండ్స్ వరకు అలా ఉంచాలండి. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకొని కడిగి పక్కన పెట్టుకున్నానండి. బిర్యానీ రైస్తో కాదు, నార్మల్ రైస్తోనే చేస్తున్నానండి. నేను కాస్త పెరుగు కూడా వేసానండి. ఒక 3-4 స్పూన్స్ వరకు పెరుగు వేసాను. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను. టమాటా కొంచెం సాఫ్ట్గా అయిపోయిందండి. మసాలా రెడీ అయినట్టేనండి ఎగ్ బిర్యానీకి. నేను 4 గ్లాసుల వరకు వాటర్ పోసుకున్నానండి. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి కాసేపు రోల్ బాయిలింగ్ అయ్యే వరకు మరగనివ్వాలి. చూడండి, వాటర్ రోల్ బాయిలింగ్ అవుతుందండి. ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న రైస్ వేసుకుందాం. దీంట్లో రైస్ వేసుకున్నామండి. కొంచెం దగ్గర పడే వరకు మూత పెట్టుకొని ఉంచుకుందాం. మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, ఎగ్స్ అన్నీ కొంచెం ఇట్లా మగ్గే వరకు ఉంచాలండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. వీడియో చూసి నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.